వచ్చాయి, అన్ని పోగొట్టుకున్నారన్న వారు ఉంటే ఈరోజు నేను చెప్తున్నాను, నీకు జరిగేది విస్తరణ కాదు, సమకూర్పు. ఒకప్పుడు నువ్వు ఎంత బాగా ఉన్నావో అలా ఉంటావు. ఒకప్పుడు ఎలా నెమ్మదిగా ఉన్నావో అలా నెమ్మదిగా ఉంటావు. ఒకప్పుడు అప్పులు లేకుండా ప్రశాంతంగా ఎలా ఉన్నావో అలా ఉంటావు. ఎవరిని బట్టి? అందరు చెప్పండి, యేసయ్య అనే మాట పదే పదే రావాలండి. యేసయ్యని బట్టి అందరు చెప్పండి హల్లెలూయా. ఇది కూడా లేఖనంలో ఉంది, 2 కొరింథీ 5:18. నేను ఎవరు చదవకండి, జస్ట్ రాసుకోండి. 2 కొరింథీ 5:18 ఉంది. యేసుని బట్టి తండ్రి ఏం చేస్తున్నాడంట? మనల్ని సమకూరుస్తున్నాడంట. తర్వాత రెండో ఆశీర్వాదం ఏంటో తెలుసా? తండ్రిని బట్టి యేసయ్య మనకిస్తున్న రెండవ ఆశీర్వాదం ఏంటో తెలుసా? మన అవసరాలన్నీ తండ్రి చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు చెప్పండి? తండ్రే చూసుకుంటాడు. మెఫీబోషెత్కి ఏమేమి కావాలో అవన్నీ ఎవరు చూసుకున్నారు? తండ్రే చూసుకున్నాడు. దావీదే చూసుకున్నాడు. మెఫీబోషెత్కి పంట సాగించడానికి ఒక వ్యక్తిని పెట్టేశాడు, కడుపు నింపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసేసాడు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఉంటుంది, క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చబడును. ఎవరి ద్వారా తండ్రి మన అవసరాలు తీరుస్తున్నాడండి? క్రీస్తు యేసుని బట్టి. హల్లెలూయా. రెండవది, నీకు కావాల్సినవన్నీ దేవుడే చూసుకుంటాడు. అందరు చెప్పండి, నాకు కావాల్సినవన్నీ దేవుడే చూసుకుంటాడు. నీ సేవలో నీకు కావాల్సినవి దేవుడే చూసుకుంటాడు. నీకు మందిరం కావాలా? దేవుడే చూసుకుంటాడు. నీకు సొంత గృహం కావాలా? దేవుడే చూసుకుంటాడు. నీకు ధనము కావాలా? దేవుడే చూసుకుంటాడు. ఎందుకు చూసుకుంటాడు? నువ్వు మంచోడమనా? కాదు, నీకు బదులుగా యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను చూడట్లే తండ్రి, యేసయ్యని చూస్తున్నాడు. ఇది రెండవది. మూడవది, నిత్య జీవం. అందరూ చెప్పండి, నిత్య జీవం. దావీదు రాజు మెఫీబోషెత్ అంటాడు, ఏ మెఫీబోషెత్, నువ్వు భయపడకరా, నువ్వు చావవు, సదాకాలము నా బల్ల చుట్టే నువ్వు ఏం చేస్తావు? భోజనం చేస్తావు. ఎవరిని బట్టండి? ఎవరిని బట్టి? యోనాతానుని బట్టి దావీదు ఏం చేస్తున్నాడంటే ఈ మాట పలుకుతున్నాడు. యోనాతాను నన్ను ప్రేమించాడు, ప్రాణాన్ని ఇచ్చాడు నా కోసం, నాకు విధేయత చూపించాడు. ఈ యోనాతానుని బట్టి మెఫీబోషెత్, నువ్వు ఎప్పుడు నా బల్ల చుట్టే ఉంటావు, సదాకాలం ఎప్పుడు బ్రతుకుతానే ఉంటావు, చిరంజీవిగా ఉంటావు. ఈరోజు నేను చెప్తున్నాను, యేసయ్యని బట్టి నీకు పరలోకపు తండ్రి ఏమిచ్చాడో తెలుసా? నిత్య జీవం. అందరూ చెప్పండి, నిత్య జీవం, పరలోక రాజ్యం. ఈ లోకంలో ఏ దేవుళ్ళు చెప్పలేదు పరలోకానికి నిన్ను తీసుకెళ్తామని. యేసయ్యని బట్టి, అందుకే యేసు ప్రభువు అంటాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. తండ్రి పరలోక రాజ్యానికి ఇవ్వాలి. నీ ముఖం చూసి ఇస్తాడా? మనం అంత అందమైన ముఖాలమా? కాదు. నీకు నాకు అన్నీ ఉన్నాయా? పరిశుద్ధత ఉందా? లేదు. మధ్యలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఈ యేసయ్య తోక పట్టుకుని ఎవరైతే తండ్రి దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళందరికీ పరలోకమే, అందరికీ పరలోకమే. హల్లెలూయా. నాలుగవ ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? ఈ యొక్క మెఫీబోషెత్ చూసి దావీదు రాజు అంటాడు, ఏ మెఫీబోషెత్, నువ్వు ఈ రోజు నుండి నా రాకుమారులో ఒకడోరా, నువ్వు దాసుడవు కాదు. వచ్చినప్పుడేమో నేను దాసుడిని అని సాష్టాంగ పడినోడు, ఇప్పుడు రాజుగారి కొడుకులతో పాటు ఏం చేస్తున్నాడు? భోజనం తింటున్నాడు. బైబిల్లో ఉంది, ఆనాట నుండి మెఫీబోషెత్ రాకుమారులో ఒకడు అయిపోయాడంట. మనము దాసులమే ఎవరికి? తండ్రికి. కానీ యేసు ప్రభు ద్వారా తండ్రికి మనం పిల్లలైపోయాం, దాసుల నుండి వారసులైపోయాం. నువ్వు దాసివే, పాపానికి దాసివే, చెడు అలవాట్లకు దాసివే. దేవుడు ఇప్పుడు నిన్ను దాసిగా చూడట్లేదు. ఎలా చూస్తున్నాడు? బిడ్డగా చూస్తున్నాడు. యేసయ్యంతో నువ్వంతే తండ్రికి. ఎలా వచ్చింది నీకు? యేసుని బట్టి నీకు ఈ హక్కు కలిగింది. హల్లెలూయా. యోనాతానుని బట్టి మెఫీబోషెత్ ఎలా అయితే దాసుడు నుండి కుమారుడు అయిపోయాడో, నీకు కూడా దాసుడు నుండి కుమారుడు అయిపోయావు దేవునికి. హల్లెలూయా. ఐదవ ఆశీర్వాదం ఏంటో తెలుసా అండి? ఈ దావీదు
దావీదు ఏం చేస్తాడంటే, మెఫీబోషెత్ కుంటివాడు కదా, అన్ని పనులు చేయలేడని ఈ మెఫీబోషెత్ని దావీదు చూడగలడు 24 గంటలు? చూడలేడు. రాజుగారు ఎప్పుడు మెఫీబోషెత్ చుట్టూ తిరగలేడు. అందుకని మెఫీబోషెత్ బాధ్యత సీబా అని ఒక వ్యక్తికి అప్పచెప్తాడు. ఎవరికండి? సీబా అని ఒక వ్యక్తికి అప్పచెప్తాడు. ఈ సీబా యొక్క క్యారెక్టర్ ఈ యొక్క సంఘటనలో ఎవరికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. దేవుడు పరలోకపు తండ్రి యేసయ్య ముఖం చూసి నీ బాధ్యతను ఈ లోకంలో నిన్ను అనాథగా విడవకుండా నీ బాధ్యతని ఈ లోకంలో ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే యేసుప్రభు అంటే, నేను వెళ్తే గాని పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు. దాని అర్థం ఏంటంటే, నేను మరణిస్తే గాని పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు. మనిషికి దేవునికి పాపం ఉందండి అడ్డుగా. పాపము పరిశుద్ధ ఆత్మలోనే ఉంది. పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు వస్తాడు, నీలో నివాసం ఉంటాడు. అప్పటి వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనుషుల పైకి వచ్చాడు, మనిషి లోపల లేడు. ఎప్పుడైతే యేసయ్య మరణించాడో, మనిషి పాపాలకి విరుగడ వచ్చిందో, అప్పుడు యేసయ్య పైకి రాలే, మనిషి లోపలికి వచ్చాడు. పెంతెకోస్తు దినమున మనిషి పైకి రాలే, యేసయ్య మనిషి లోపల ఉండడానికి వచ్చాడు. హల్లెలూయా. నీ బాధ్యత ఈ లోకంలో పరలోకపు తండ్రి ఒక వ్యక్తికి అప్పచెప్పాడు. ఎవరికో తెలుసా? అందరు చెప్పండి. పరిశుద్ధాత్మకి. ఈ పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటో తెలుసా? నిన్ను ఆదరిస్తాడు, బోధిస్తాడు, నిన్ను పట్టించుకుంటాడు. ఏంటి ఈయన పని అంటే, నిన్ను తండ్రి దగ్గర చేర్చేదే ఆయన పని. అప్పటి వరకు నిన్ను విడిచిపెట్టాడు. ఎలాగైతే సీబా మెఫీబోషెత్ చెంగు పట్టుకుని ఎలా అయితే తిరిగాడో, మెఫీబోషెత్ బాధ్యత దావీదు ఎలాగైతే సీబాకు అప్పచెప్పాడో, నీ బాధ్యత ఈ లోకములో యేసు ప్రభుని నువ్వు కలుసుకునే వరకు పరిశుద్ధాత్మ దేవునికి అప్పచెప్పబడింది. ఈ పరిశుద్ధాత్మ దేవునికి ఎలా ఉంటాడో తెలుసు? ఒక ముద్రగా ఉంటాడు. అందరూ చెప్పండి, ఎలా ఉంటాడు? ఎప్పటి వరకు ఈ ముద్ర? విమోచన దినం వరకు. అందరు చెప్పండి, విమోచన దినం వరకు. మీరు అడగచ్చు, పరిశుద్ధాత్మను అందరూ పొందుకోవాలండి. అవును, అందరూ పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? యేసయ్య రక్తంతో నీ పాపాలు కడుక్కుని నీ హృదయాన్ని శుద్ధి చేసుకుని, పరిశుద్ధాత్ముడా రండి అంటే ఆయన ఎక్కడికి వస్తాడు తెలుసా? నీ పైకి రాడు. ఎక్కడికి వస్తాడు? నీ లోపలికి వస్తాడు. ఎందుకంటే పాపం అనే అడ్డుగోడ క్లీన్ అయిపోయింది. నీ హృదయం అంతా క్లీన్ అయిపోయింది యేసయ్య రక్తము ద్వారా. యేసయ్యని బట్టి నీకు కలిగే 5వ ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి తెరచి.